స్థాయిని ప్రపంచానికి చాటి చెప్పిన స్టార్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి. ఈ పాన్ ఇండియా దర్శకుడి కాంపౌండ్ నుండి వచ్చిన బాహుబలి ఫ్రాంచైజీ, RRR సినిమాలు ఏ రేంజ్ లో గ్లోబల్ బాక్స్ ఆఫీస్ ను షేక్ చేశాయో తెలిసిందే. ఇప్పుడు తన రికార్డును తానే అధిగమించే భారీ స్కెచ్ వేసుకొని మహేష్ బాబు హీరోగా SSMB 29తో రెడీ అవుతున్నాడు జక్కన్న. వచ్చే ఏడాది ప్రారంభంలో సెట్స్ పైకి వెళ్లనున్న ఈ సినిమాకు సంబంధించి ఆసక్తికర అప్డేట్ ఇప్పుడు మూవీ లవర్స్ లో జోష్ నింపుతుంది. ఈ సినిమాకి గరుడ అనే టైటిల్ పెడతారని సమాచారం. గ్లోబల్ అడ్వెంచరస్ సినిమాగా రాబోతున్న ఈ చిత్రం 1000 కోట్ల బడ్జెట్ తో రాబోతుంది. 2 పార్ట్లుగా తెరకెక్కనుంది. భారత అత్యంత ఖరీదైన సినిమాగా నిలవబోతుంది. జక్కన్న మహేష్ బాబుతో ఎలాంటి సినిమాను ప్లాన్ చేస్తున్నాడో చెప్పేందుకు ఈ ఒక్క అప్డేట్ చాలు. ఈ సినిమా కోసం మహేష్ బాబు ఇప్పటికే మేక్ ఓవర్ మార్చుకొని లాంగ్ హెయిర్, గడ్డం, పోనీటైల్ లుక్ లో కనిపిస్తుండగా ఈ ఫోటోలు సినిమాపై సూపర్ హైప్ క్రియేట్ చేస్తున్నాయి. యాక్షన్ డ్రామా నేపథ్యంలో ఆఫ్రికన్ అడ్వెంచరస్ ప్రాజెక్టుగా రానున్న ఈ చిత్రాన్ని దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై KL నారాయణ తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని 2027 మొదటి త్రైమాసికంలో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ లో ఉన్న ఈ సినిమా లొకేషన్స్ హంట్ కోసం ఆఫ్రికా సఫారీలో చక్కర్లు కొడుతున్నారు. తాజాగా ఆయన ఒక సింహం నిలబడి వెనుక నుంచి తాను కనిపించేలా ఒక ఫోటోని పోస్ట్ చేశారు. ఇక ఆ ఫోటోకి మహేష్ బాబుని ట్యాగ్ చేస్తూ దీని పేరు బాబ్ జూనియర్ కింగ్ ఆఫ్ సెరెంగేటి అంటూ క్యాప్షన్ పెట్టి SSMB 29 స్టోరీ లైన్ పై హింట్ ఇచ్చారు. ఆ సింహం వెనుక ఒక ఆసక్తికరమైన స్టోరీ ఉంది. ఈ సింహం పేరు బాబ్ జూనియర్. జమైకన్ పాప్ సింగర్ బాబ్ మార్లే స్మారకంగా దానికి ఆ పేరు పెట్టారు. అయితే ఆ మోజు అనుకోకుండా తనకైన చిన్నవైన శత్రు సింహాల చేతిలో బాబ్ జూనియర్ మరణించింది. ఈ కథ తెలుసుకున్న అభిమానులు ఒక్కొక్కరు ఒక రేంజ్ లో కథను ఊహించుకుంటున్నారు. ఇక రాజమౌళి సినిమాల్లో మెయిన్ హీరోకి జంతువులతో ఉండే స్నేహం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మగధీరాలో గుర్రం, RRRలో జంతువులు ఇలా కొనసాగుతూ వస్తుంది.